హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ఈ స్పెషల్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము ఆర్టికల్ 356. దేశంలోనే అత్యున్నత చట్టమైన ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 356ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఏదైనా ఒక కాంటెంపరీ ఇష్యూని మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ టాపిక్కి సంబంధించి బేసిక్స్ చూడాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాంటెక్స్ట్ ఏంటి, ఈరోజు ఈ టాపిక్ని ఎందుకు డిస్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది, వీటి చూడాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఆర్టికల్ 356కి సంబంధించి డిస్కస్ చేసే ముందు బేసిక్స్ చూద్దాము. ఎందుకు ఈ టాపిక్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది, కంటెక్స్ట్ అంటాము. ఎట్ ద సేమ్ టైం మణిపూర్, ఎందుకంటే ఈరోజు ఆర్టికల్ 356 మణిపూర్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. మరి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ కూడా చూడాల్సి ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మణిపూర్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును కలిగిన రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము. ఏ దేశం లేదా ఏ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది మణిపూర్ రాష్ట్రము? మణిపూర్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇటువంటి బేసిక్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని మనం బేసిక్స్తో కూడుకొని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్, మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 356 అనేది వార్తల్లోకి వచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి మరి అలాంటి మణిపూర్ రాష్ట్రము మన భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది ఏదైతే ఉంటుందో మీకు, అది మణిపూర్ రాష్ట్రం, మణిపూర్ స్టేట్. మరి మణిపూర్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? ఎందుకంటే మణిపూర్ భారతదేశంలోని ఒక రాష్ట్రము. మరి మణిపూర్తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటో కూడా చూడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎగ్జామినర్ ఎలా అడుగుతారంటే టాపిక్కి సంబంధించి డెప్త్కి వెళ్తాడు అనుకుంటాము, కానీ బేసిక్స్ పైనే క్వశ్చన్ని స్టాప్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బేసిక్స్ చూడాలి, దానికి సంబంధించి కోర్ చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మణిపూర్తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు, అంటే భారతదేశంలోని మరొక 3 రాష్ట్రాలు మణిపూర్ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో ఇది అస్సాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఉంటుందో ఇది నాగాల్యాండ్. నెక్స్ట్ మణిపూర్కి కింది వైపున అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో అది మిజోరం. గుర్తుంచుకోండి, అంటే మణిపూర్ భారతదేశంలోని మరొక 3 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది కదా, ఆ 3 రాష్ట్రాల పేర్లు. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నప్పుడు బేసిక్స్లోనే చూస్తారు. భారతదేశము వివిధ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది అని. మరి ఏ రాష్ట్రము ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉందో బేసిక్స్ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మణిపూర్ ఎన్ని దేశాలు లేదా ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును, ఇంటర్నేషనల్ బౌండరీని లేదా ఇంటర్నేషనల్ బార్డర్ని కలిగి ఉంది అని అడగవచ్చు. సో ఒకే ఒక దేశం ఏంటి ఆ దేశం అంటే ఇదంతా ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఉండే దేశం ఏంటి మనకి? మయన్మార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక మణిపూర్కి సంబంధించి ఇంటర్నల్గా అబ్జర్వ్ చేస్తే మణిపూర్ రాష్ట్ర రాజధాని వచ్చేసేసి ఇంఫాల్ వ్యాలీ, ఇంఫాల్ లోయ ప్రాంతం అని చెప్పేసి మనం వార్తాపత్రికలో చూస్తాం కదా, గిరిజనులకు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉంటాం వార్తల రూపంలో. సో ఇంఫాల్. మరి మణిపూర్ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే 60 అసెంబ్లీ స్థానాలు. అంటే మణిపూర్ రాష్ట్రంలో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేని చూస్తాం కదా, ఎమ్మెల్యేలను. అలా మణిపూర్ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఎంతనంట? 60. మరి మణిపూర్ అసెంబ్లీకి చివరిసారి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగినాయి అంటే 2022 సంవత్సరం మార్చి నుండి అనుకోండి.
2022 మార్చి నుండి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే బీజేపీ అధికారం అని గుర్తుంచుకోండి. మణిపూర్లో ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్ సింగ్ పేరు గుర్తుంచుకోండి. బీరెన్ సింగ్ గారు తన రాజీనామా పత్రాన్ని ఇటీవల 2025 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అయిన అజయ్ కుమార్ భల్లా గారికి సమర్పించారు. అజయ్ కుమార్ భల్లా పేరు గుర్తుంచుకోండి. ఎందుకంటే సర్వసాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు అని అడిగారనుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలాంటివి మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఉంటారు కదా, ఆ గవర్నర్కి రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరికి సమర్పించారు? వ్యక్తుల పరంగా తీసుకుంటే బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి, అజయ్ కుమార్ భల్లానేమో మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. తనని కూడా మనం 2025 సంవత్సరం నుండే చూస్తున్నాము. ఓకేనా? క్లియర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్స్. సో ఇప్పటి వరకు మనం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా చూసాము. ఇప్పుడు మనం ఏ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నామో దాని గురించి ఇన్డెప్త్గా చూద్దాము. ఏంటి? ఆర్టికల్ 356. సో ఆర్టికల్ 356 గురించి చూసే ముందు ఒక ఇమేజ్. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు రాజీనామా చేశారని చెప్పిన బీరెన్ సింగ్ గారు తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించారు? గవర్నర్కి. మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా ప్రస్తుతం ఎవరున్నారు? అజయ్ కుమార్ భల్లా గారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 356కి సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం ఏం చెప్తుంది? సో ఫస్ట్ ఆర్టికల్ 356 అనేది రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది అని మనం ఫస్ట్ క్వశ్చన్ని ఫేస్ చేయవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ భాగంలో ఉంది? పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 356 ఉంది. 18వ భాగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు మనం చూస్తామో ఆర్టికల్ బ్రాకెట్ గుర్తుంచుకోండి. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఏ భాగం ఏ అంశాన్ని తెలియజేస్తుంది? ఉదాహరణకు ఎన్నికల సంఘం పార్ట్ 15, పౌరసత్వం పార్ట్ 2 అలాగా. ఓకేనా? సో పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 352 నుండి 360 వరకు డీల్ చేస్తుంది. అత్యవసర పరిస్థితులు లేదా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని మనం పాలిటీ సబ్జెక్ట్ నేర్చుకున్నాము. ఇక్కడ పార్ట్ 18లో 3 రకాల అత్యవసర పరిస్థితులను రాజ్యాంగం తెలియజేస్తుంది. ఆ 3 రకాలు ఏంటంటే ఫస్ట్ ఒకటి ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. ఇప్పటి వరకు భారతదేశంలో 3 సార్లు విధించారు. 2+1గా గుర్తుంచుకోండి. బాహ్య కారణాల వల్ల 2 సార్లు, అంతర్గత కారణాల వల్ల 1 సారి. ప్రస్తుతానికి ఆర్టికల్ 352 అనేది అప్రస్తుతం. మనం డిస్కస్ చేయాల్సిందేంటి? ఆర్టికల్ 356 వార్తలో నిలిచింది. కాబట్టి రానున్న పోటీ పరీక్షలో నెక్స్ట్ 1 ఇయర్లో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఆర్టికల్ 356కి సంబంధించి చూడవచ్చు. ఆర్టికల్ 356 ఇప్పటికీ భారతదేశంలో 100 సార్లకు పైగా విధించబడిన ఆర్టికల్ 356. ఇప్పుడు ప్రస్తుతం మనం మణిపూర్ అంటున్నాం కదా, దేశంలోనే అత్యధిక సార్లు ఆర్టికల్ 356ని ఎదుర్కొన్న రాష్ట్రం లేదా ఆర్టికల్ 356ని విధించిన రాష్ట్రము మణిపూర్. 11వ సారి ఇప్పుడు మణిపూర్లో ఈ ఆర్టికల్ 356 అనేది అమల్లోకి రావడం. సో ఆర్టికల్ 356 సంబంధించి ఎలాగో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కాబట్టి కొద్దిసేపు ఆగండి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంకొక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యయిక స్థితి లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటాం. ఇప్పటివరకు భారతదేశంలో విధించబడని ఆర్టికల్ ఒక్కసారి కూడా విధించలేదు. ఓకేనా? సో ఇది బేసిక్స్. ఇక మనము ఆర్టికల్ 356 అనేది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆర్టికల్ 356ని ఎవరు విధిస్తారు, లేదా ఆర్టికల్ 356 అమల్లోకి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మణిపూర్ రాష్ట్రం ఉంటుంది, మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి బిల్లులను ఎవరు ఆమోదిస్తారు, ఇవన్నీ కూడా చూద్దాం. ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా,
ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఏం చెప్తుంది ఆర్టికల్ 356కి సంబంధించి, ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో ఆర్టికల్ 356ని రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని పేర్కొన్నారు. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే తెలుగులో మనం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిగా చెప్పవచ్చు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా అత్యయిక పరిస్థితి. మనం ఈరోజు వార్తాపత్రికల్లో చూసినట్లు రాష్ట్రపతి పాలన అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, ప్రెసిడెంట్స్ రూల్ అనే పదము రాజ్యాంగంలో లేదు. ఈ ఫ్యాక్ట్ గుర్తుంచుకోండి. రాష్ట్రపతి పాలన అనే పదాన్ని ఆర్టికల్ 356లో మనం చూడము. ఆర్టికల్ 356లో మనం ఏం చూస్తామంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీగా చూస్తాము. ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో అమల్లోకి చూస్తుంది ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 356ని మనం వాడుక భాషలో రాష్ట్రపతి పాలన అని లేదా సెంట్రల్ పవర్స్గా చూడవచ్చు, లేదంటే గవర్నర్ పాలనగా చూడవచ్చు. కానీ రాజ్యాంగంలో మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 356ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీగానే. ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చింది కదా. ఎందుకు అమల్లోకి వచ్చింది అది ఇంపార్టెంట్ కంటెక్స్ట్. ఎందుకు అంటే లాస్ట్ 2 years నుండి మనం వార్తాపత్రికల్లో రెగ్యులర్గా చూస్తున్నాము, టీవీ ఛానల్స్లో రెగ్యులర్గా వింటున్నాము, చూస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో కూడా మణిపూర్ ఇష్యూ అనేది చాలా సందర్భాల్లో వినపడింది. కారణం ఏంటంటే మణిపూర్లో చోటు చేసుకున్న అంతర్గత ఘర్షణ వాతావరణం. ఆ అంతర్గత ఘర్షణ వాతావరణానికి 2 వర్గాలు ఇంపార్టెంట్. ఆ 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ అదేంటంటే ఒకటి కుకీలు, 2 మైతేయులు. ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ ఈరోజు మణిపూర్ పరిస్థితిని అల్లకల్లోలం చేసింది. చివరికి బీరెన్ సింగ్ గారు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి సమర్పించినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నానని చెప్పారు. ఇది జరిగింది మణిపూర్లో. ఇక్కడ ఈ కమ్యూనిటీల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మరి ఈ మణిపూర్లో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది అని చెప్పవచ్చు. విఫలమైంది కాబట్టే కదా ఇక నా వల్ల కావట్లేదు, నేనే బాధ్యత వహిస్తున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. మరి రాజీనామా చేసిన తర్వాత రాజీనామా ఎవరికి చేశారన్నాను? గవర్నర్కి సమర్పించారు. గవర్నర్ ఏం చేశారు? గవర్నర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మణిపూర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు, ప్రభుత్వ యంత్రాంగం అనేది విఫలమైంది కాబట్టి రాష్ట్రపతి పాలనను విధించండి. అంటే రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని విధించండి, ఇంపోజ్ చేయండి అని చెప్పేసి నివేదిక పంపారు. ఇది జరిగింది. ఓకేనా? మరి ఇప్పుడు అమల్లోకి రావడం కూడా చూసాము. సో రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని ఎప్పుడు విధిస్తారంటే రాష్ట్ర రాజ్యాంగ యంత్రాంగం ఏదైతే ఉంటుందో, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం అంటే ఏంటిది? ప్రభుత్వం. సింపుల్గా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు. ఎప్పుడు విఫలమవుతుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తినప్పుడు, అంటే శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం విఫలమైందని చెప్పినా తప్పులేదు, ఏం చెప్పినా తప్పులేదు. ఎందుకంటే రాష్ట్ర పరిపాలన ఎలా ఉండాలంటే శాంతి భద్రతలను కాపాడుతూ ఎలాంటి ఘర్షణ వాతావరణాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు అదే చెలరేగింది మణిపూర్లో. మరి మణిపూర్లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాబట్టి రాష్ట్ర రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని చెప్పవచ్చు. ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356ని ఎలాంటి సందర్భాలు విధిస్తారంటే ఫస్ట్ రాష్ట్ర రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు ఫస్ట్ కండిషన్. సెకండ్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో తరచూ వీగిపోయినప్పుడు లేదా కూలిపోయినప్పుడు, అంటే నిలకడైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో. నెక్స్ట్ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో కూడా. ఉదాహరణకు తీసుకుంటే మణిపూర్ రాష్ట్రంలో 2022 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి.
ప్రభుత్వాన్ని నిర్ణయించిన ఎన్నికలు లేదా ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన ఎన్నికలు మనం ఏమంటాము? సాధారణ ఎన్నికలు అంటాం, జనరల్ ఎలక్షన్స్. మణిపూర్ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి అంటే 2022 సంవత్సరంలో జరిగినాయి. అప్పుడే కదా బీజేపీ అధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి ఒకవేళ ఎన్నికల్లో గనక హంగ్ ఏర్పడింది అనుకోండి, ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క కూటమికి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం మ్యాజిక్ నెంబర్ రాలేదనుకోండి, అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదనుకోండి, అటువంటి పరిస్థితుల్లో కూడా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ లేదా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. ఇదొకటి. సో ఫస్ట్ ఏంటి? రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు. సెకండ్ వచ్చేసి అందులోనే రాయొచ్చు శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు. థర్డ్ వచ్చేసేసి తరచూ ప్రభుత్వాలు కూలిపోతున్నప్పుడు లేదా పడిపోతున్నప్పుడు. నెక్స్ట్ అసలు ప్రభుత్వమే ఏర్పడినప్పుడు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 365 ప్రకారం ఆర్టికల్ 365 ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు పాటించనప్పుడు. మన సమాఖ్య లక్షణాలున్న భారతదేశంలో, మన భారతదేశంలో రాజ్యాంగంలో సమాఖ్య దేశం అని రాయలేదు, కానీ లక్షణాలన్నీ కూడా సమాఖ్య లక్షణాలు. మరి సమాఖ్య లక్షణాలున్న భారతదేశంలో కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. సో కేంద్రం ఇచ్చే కొన్ని ఆదేశాలను రాష్ట్రాలు పాటించాలి. ఇక్కడ ఆర్టికల్ 365 ఆధారంగా కేంద్రం జారీ చేసే ఆదేశాలను రాష్ట్రాలు పాటించినప్పుడు కూడా ఆర్టికల్ 356 విధించడానికి దారితీసే పరిస్థితుల్లో ఒక పరిస్థితిగా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈ సందర్భాల్లో ఇవి ఇంపార్టెంట్. ఈ సందర్భాల్లో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేసి మరి రాష్ట్రపతి పాలన విధించడానికి ఎటువంటి ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది? ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఎవరు అధినేత అని చెప్పొచ్చు? రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ అధినేత, రాష్ట్రానికి గవర్నర్. రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తారు? గవర్నర్ ఇంతకుముందు మీకు చెప్పిన కారణాలు ఉన్నాయి కదా, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన, శాంతి భద్రతల సమస్య తలెత్తిన, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా గవర్నర్ ఏం చేస్తారంటే రాష్ట్రపతికి నివేదికను సమర్పిస్తారు. సో రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, సో మీరు రూల్ని కొనసాగించండి, మీరు ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తారు. మరి రాష్ట్రపతి ఏం చేస్తారు? నేరుగా గవర్నర్ ఇచ్చే సిఫార్సుని లేదా రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఇంపోజ్ చేయరు. గవర్నర్ ఏం చేస్తారు? రాష్ట్రపతి ఏం చేస్తారంటే కేంద్ర మంత్రిమండలి ఉంటుంది కదా, కేంద్ర మంత్రిమండలి నుండి సలహా తీసుకుంటారు. సలహా తీసుకొని ఆర్టికల్ 356ని రాష్ట్రంలో ఇంపోజ్ చేస్తారు, అమల్లోకి వస్తుంది. ఇదొక ప్రక్రియ. ఫస్ట్ గవర్నర్ నివేదికను రాష్ట్రపతికి పంపిస్తారు, రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలిని సలహా తీసుకొని ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేస్తారు. ఇది ఫస్ట్ ప్రొసీజర్. లేదు అంటే ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంటుంది. రాష్ట్రపతి నేరుగా మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి సలహా అడుగుతాడు. సో ఆ సలహా మేరకి కూడా విధించవచ్చు. లేదా దీన్ని ఇంకొక రకంగా ఏం చేయొచ్చు అంటే కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి ఆ పలానా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయండి అని చెప్పేసి కేంద్ర మంత్రిమండలి సలహా ఇవ్వచ్చు రాష్ట్రపతికి. మరి ఆ సలహాని ఖచ్చితంగా రాష్ట్రపతి పాటించాలంటే ఆ పంపించిన సలహా ఏదైతే ఉంటుందో, సిఫార్సు ఏదైతే ఉంటుందో, కేంద్ర మంత్రిమండలి సిఫార్సుని పునఃపరిశీలనకు మళ్ళీ వెనకకి పంపొచ్చు లేదా నేరుగా పాటించవచ్చు. సో ఇక్కడ ఖచ్చితంగా మ్యాండేటరీ రూల్ అనేది ఫస్ట్ స్టెప్లో ఏం లేదు. ఇక్కడ అంటే కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయండి అని చెప్పేసే సలహా ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్రపతి వెంటగా అమలు చేయొచ్చు. లేదంటే ఆ సలహాని మళ్ళీ మంత్రిమండలికి పునఃపరిశీలనకు పంపొచ్చు. మంత్రిమండలి రెండవసారి ఆ సలహా ఏదైతే ఉంటుందో, ఆమోదం తెలిపింది ఏదైతే ఉంటుందో మళ్ళీ రాష్ట్రపతి పంపారనుకోండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి ఆర్టికల్ 356ని పలానా ప్రాంతంలో ఇంపోజ్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ చూస్తే మనం మణిపూర్లో ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చేసేసింది. మరి అమల్లోకి వచ్చిన ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన, కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అనేది ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే
6 నెలల పాటు అమల్లో ఉంటుంది. కానీ కండిషన్ ఏంటంటే ఫిబ్రవరి 13వ తేదీన మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చింది. మరి అమల్లోకి వచ్చిన నాటి నుండి 2 నెలల లోపు పార్లమెంట్ మనకు పార్లమెంట్ అంటే బైకామరలిజం కదా, ద్విసభ విధానం కదా, లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. సో ఉభయ సభలు కూడా అంటే 2 సభలు కూడా 2 నెలల లోపు సాధారణ మెజారిటీతో ఈ రాష్ట్రపతి పాలనను గనక ఆమోదించిందనుకోండి 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. 6 నెలలు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే నాటికే లోక్సభ అనేది యాక్టివ్గా లేదనుకోండి, సమావేశాల్లో లేదనుకోండి, సమావేశమైనాక నెల రోజుల్లోపు ఆమోదించి తీరాల్సిందే. ఆ లోపల రాజ్యసభ అనేది ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. అలా ఎంతకాలం వరకు పొడిగించవచ్చు అని అడుగుతారు. ఒక రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన ఎంతకాలం వరకు అమల్లో ఉంటుంది, కొనసాగవచ్చు, కంటిన్యూ చేయవచ్చు అంటే 6 నెలలు, నెక్స్ట్ మళ్ళీ 6 మంత్స్. సో సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మళ్ళీ 6 మంత్స్, అలా సేమ్ ప్రొసీజర్. గరిష్టంగా 3 సంవత్సరాలకు మించకుండా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను కొనసాగించవచ్చు. కానీ ఎవ్రీ 6 మంత్స్ కూడా ఇదే ప్రొసీజర్ అనేది మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మరి 3 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ కాలం ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చా అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. విధించవచ్చు, బట్ ఆన్ 1 కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే 3 సంవత్సరాలకు మించి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి తీరాల్సిందే. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ మ్యాండేటరీ, తప్పనిసరి. మరి అలా ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందంటే పంజాబ్ రాష్ట్రం విషయంలో జరిగింది. పంజాబ్లో చోటు చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా జరిగింది. ఉదాహరణ తీసుకుంటే 59వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 64వ 68వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్ రాష్ట్రంలో 3 సంవత్సరాలకు మించి రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ 356ని కొనసాగించడం జరిగింది. చరిత్రలో చోటు చేసుకుంది అది కూడా, ఓకేనా. సో ఇలాంటి పరిస్థితి. అండ్ ఇంకొకటి 6 నెలలు అని చెప్తున్నాను. అలా 1 సంవత్సరానికి మించి గనక ఆర్టికల్ 356ని ఒక రాష్ట్రం విషయంలో కొనసాగించాలంటే కొన్ని పరిస్థితులను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఆ పరిస్థితులు అంటే ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అనేది పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 ఆధారంగా పనిచేస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చిందో, ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించలేము అని గనక కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది అనుకోండి, ఆ కండిషన్ పైన సంవత్సరం కంటే ఎక్కువ కాలం కూడా ఈ ఆర్టికల్ 356ని కొనసాగించవచ్చు. సింపుల్ ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆర్టికల్ 356 అమల్లోకి వస్తే ఎంతకాలం ఉంటుంది అంటే 6 నెలలు ఉంటుంది. 6 నెలలు కూడా ఎప్పుడు ఉంటుంది? పార్లమెంట్ ఆమోదం తెలిపితేనే ఉంటుంది. మరి అలా 6 నెలలు మళ్ళీ 6 నెలలు కొనసాగించాలి, నెక్స్ట్ 6 మంత్స్ కూడా కొనసాగించాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి, సేమ్ ఇదే ప్రొసీజర్. అలా 1 ఇయర్ వరకు ఎటువంటి సమస్య లేకుండా కొనసాగించవచ్చు. కానీ 1 ఇయర్ కంటే ఎక్కువ కాలము రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో కొనసాగించాలంటే ఎన్నికల సంఘం గనక పలానా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేము అనే పరిస్థితి గనక చెప్పితే 1 ఇయర్ కంటే ఎక్కువ కొనసాగించవచ్చు. 1 ఇయర్ కంటే ఎక్కువ ఎప్పటివరకు 3 ఇయర్స్ వరకు. మరి 3 ఇయర్స్ కంటే కూడా ఎక్కువ కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. క్లియర్. ఇంకొక కండిషన్ కూడా ఉంది. దేశంలోని ఏదైనా ఒక ప్రాంతంలో లేదా దేశం మొత్తం కానీ ఆర్టికల్ 352 అనేది అమల్లో ఉందనుకోండి, అటువంటి పరిస్థితుల్లో కూడా సంవత్సరం ముగిశాక కూడా ఆ కండిషన్ని బేస్గా చేసుకొని ఆర్టికల్ 352 అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఆర్టికల్ 356ని కూడా కొనసాగిస్తామని చేయొచ్చు. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టిపికల్ టాపికే ఇది, అర్థం చేసుకుంటే అత్యంత సులభము. మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టాపిక్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ అర్థం చేసుకుంటే లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేము మనం. సో ఇది ప్రొసీజర్. ఇప్పుడు మనం ఒకసారి క్విక్గా చూద్దాం.
ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356ని విధించాలి అంటే ఎలాంటి ప్రక్రియ ఉంటుందంటే రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక ఇస్తారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయండి అంటారు. మరి రాష్ట్రపతి ఏం చేస్తారు? కేంద్ర మంత్రిమండలి సలహాను తీసుకొని ఇంపోజ్ చేస్తారు. సెకండ్ ప్రొసీజర్, కేంద్ర మంత్రిమండలే రాష్ట్రపతికి సలహా ఇస్తుంది, పలానా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు, ఇంపోజ్ చేయండి అని చెప్పేసి. మరి అలా కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలంటే లేదు, పునఃపరిశీలనకు పంపొచ్చు. కానీ సెకండ్ టైం వస్తే మాత్రం తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిందే. సో ఇది ఇక్కడ ప్రొసీజర్. అలా అమల్లోకి వచ్చిన తర్వాత ఉదాహరణకి ఫిబ్రవరి మంత్లో మనకి మణిపూర్ విషయంలో ఆర్టికల్ 356 అమల్లోకి వచ్చింది కదా, అది 6 నెలల పాటు కొనసాగాలి అంటే ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటు 2 నెలల్లోపు సాధారణ తీర్మానంతో దాన్ని ఆమోదించాలి. అలా అయితే 6 నెలలు కొనసాగుతుంది. మళ్ళీ 6 నెలలు కొనసాగించాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్. అలా 1 ఇయర్ వరకు ఎలాంటి కండిషన్ లేకుండా పెద్దగా ప్రాబ్లం లేకుండా కొనసాగించవచ్చు. కానీ 1 ఇయర్ తర్వాత కూడా కొనసాగించాలి అంటే ఏం చేయాలంటే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేము, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం చెప్తే. ఇంకో కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలో కానీ దేశం మొత్తం కానీ ఆర్టికల్ 352 అనేది అమల్లో ఉంటే ఆ కండిషన్ని ఆధారంగా చేసుకొని కూడా 1 ఇయర్ కంటే ఎక్కువగా కూడా 6 నెలలు అలా 3 ఇయర్స్ వరకు కొనసాగించవచ్చు. మరి 3 ఇయర్స్ కంటే ఎక్కువ కూడా కొనసాగించాలంటే కండిషన్ ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించి తీరాల్సిందే. ఇది ఇంపార్టెంట్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఆర్టికల్ 356కి సంబంధించి ఇంపోజిషన్ ఎలా ఇంపోజ్ చేస్తారు, ఎలా విధిస్తారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగే పరిస్థితి, ఏ రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 356ని విధిస్తారో ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు అనేవి సంభవిస్తాయి, అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ 356ని ఎలా విధిస్తారు ఒక రాష్ట్రంలో అని చెప్పేసి తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏ రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 356 అనేది విధించబడుతుందో, అమల్లోకి వస్తుందో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రద్దు చేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది రద్దు చేయబడుతుంది. సెకండ్ వచ్చేసి శాసనసభ, లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దయినా చేయొచ్చు కంప్లీట్గా, లేదా తాత్కాలికంగా సస్పెండ్ అయినా చేయొచ్చు. సుప్త చేతనా స్థితి అంటాం కదా, సస్పెండ్ అయినా చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద కండిషన్, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి. థర్డ్ వచ్చేసి హైకోర్ట్స్, ఆ రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కదా, మరి హైకోర్టుకు ఉండే అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ అధికారాల విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయా అని అడిగితే ఎలాంటి మార్పులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టే, కానీ రాష్ట్రాల హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర జాబితాలోని అంశాలు కాదు. మనకు ఆర్టికల్ 246 లేదా షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి నేర్చుకునేటప్పుడు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి నేర్చుకుంటాం కదా, అందులో యూనియన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో కేంద్ర జాబితా అంటాం కదా, కేంద్ర జాబితాలోని అంశము హైకోర్ట్స్. గుర్తుపెట్టుకోండి, హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. నెక్స్ట్ రాష్ట్రానికి సంబంధించిన బిల్లులు, మరి రాష్ట్ర శాసనసభ కనుక రద్దయింది అనుకోండి లేదా సస్పెండ్ చేయబడింది అనుకోండి, మరి రాష్ట్రానికి సంబంధించి బిల్లులు, చట్టాలు పరిపాలనలో భాగంగా ఉంటాయి కదా, వాటి విషయంలో ఎవరు చూస్తారంటే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. రాష్ట్రానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉంటుందో పార్లమెంట్ ద్వారానే ప్రక్రియ కొనసాగిస్తారు. రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే ఉందో రాష్ట్ర అసెంబ్లీ అనేది ప్రస్తుతం పనిచేయట్లేదు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ గురించి కూడా కేంద్రమే చూసుకుంటుంది. ఇవన్నీ జరుగుతాయి. మరి యాక్టివ్గా ఎవరు ఉంటారు, పరిపాలన విషయంలో యాక్టివ్గా ఎవరు ఉంటారు అంటే గవర్నర్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. అందుకే గవర్నర్ పాలన అని కూడా అనొచ్చు. పేరు రాష్ట్రపతి గారిదే, కానీ పరిపాలనకు కీలకంగా గవర్నర్ కేంద్ర బిందువుగా ఉంటారు. గవర్నర్ ఐఏఎస్లు ఎవరైతే ఉంటారో, ఐపీఎస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా అధికారాన్ని కొనసాగిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇవి జరిగే పరిస్థితులు. నెక్స్ట్ ఇక్కడ రాష్ట్ర శాసనసభ అంటున్నాను కదా, వాస్తవానికి కేంద్రంలో ఒక పొలిటికల్ పార్టీ, రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టికల్ 356ని మిస్యూజ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగింది, చరిత్రలో చాలాసార్లు జరిగింది. మరి ఆర్టికల్ 356ని మిస్యూజ్ చేస్తున్నారు అఫ్కోర్స్. మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు దేశంలో రాజ్యాంగానికి సంబంధించి
ఎలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డా కూడా సుప్రీంకోర్టే కదా తీర్పులు ఇచ్చేది. సుప్రీంకోర్టు 1994 ఇయర్లో 1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈ కేసులో ఇచ్చిన తీర్పు ఏంటంటే, రాష్ట్రంలో విధించబడిన ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన ఏదైతే ఉంటుందో దాన్ని న్యాయ సమీక్షకి గురి చేయవచ్చా అంటే ఎస్, న్యాయ సమీక్ష చేయవచ్చు. న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయవచ్చు అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేదా రాష్ట్రపతి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 356ని విధించి వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయడమే కాకుండా శాసనసభను కూడా రద్దు చేసేవారు. దానికి చెక్ పెట్టడానికి ఏం చేశారంటే మంత్రిమండలిని రద్దు చేయండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి, కానీ ఆ రాష్ట్ర లెజిస్లేచర్ అసెంబ్లీని లేదా శాసనసభను రద్దు చేయాలంటే మాత్రము పార్లమెంటు ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది విధించబడిన 2 నెలల లోపల పార్లమెంటు ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ ఆమోదించాలిగా సాధనలు, అది ఆమోదం జరిగిన తర్వాతనే అసెంబ్లీని రద్దు చేస్తారా లేకపోతే ఇక మళ్ళీ ఎన్నికలకు పోతాం అనేది డిసైడ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో రద్దు చేయడం విషయంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పార్లమెంటు ఏ రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 356 అమల్లోకి వచ్చిందో ఆ రాష్ట్రానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉంటుందో దాన్ని ఆమోదించిన తర్వాతనే రద్దు చేయాలి, అప్పటి వరకు టెంపరీగా సస్పెండ్ చేయడంలో తప్పు లేదు అని చెప్పారు. ఇటువంటివి కూడా జరిగినాయి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మీకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్గా చదవాల్సిన టాపిక్. ఇక్కడ మనం కరెంట్ పాలిటీలో భాగంగా కాంటెంపరీ ఇష్యూలో భాగంగా మనము బేసిక్సే చూస్తున్నాం. ఇంకా ఎస్, ఇది చూడండి. మరి ఇలా జరిగిన తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 356 ఎంతకాలం కొనసాగుతుంది? 6 months అయితే కొనసాగుతుంది, తర్వాత 6 months కొనసాగించవచ్చు, తర్వాత 3 years వరకు కూడా కొనసాగించవచ్చు, పరిస్థితులు చెప్పాను. మరి మధ్యలో రివోక్ చేయాలి లేదా ఆర్టికల్ 356 ఏదైతే ఉంటుందో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్టికల్ 356ని తొలగించాలి అనుకున్నారు అనుకోండి. మణిపూర్ విషయంలో ఏం చేయాలి అంటే, రాష్ట్రపతి డైరెక్ట్గా ఎలా అయితే విధించారో అలాగే సో మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356ని తొలగించండి అని చెప్పేసి జారీ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ పార్లమెంటు సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చు ఆర్టికల్ 356ని ఏదైనా రాష్ట్రం విషయంలో. ఇది జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కొన్ని ఫ్యాక్ట్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్లో. ఆర్టికల్ 356 అనేది ఇప్పుడు అమల్లోకి వచ్చింది కాబట్టి దాదాపు 100 సార్లకు పైగా భారతదేశంలో ఇప్పటివరకు ఆర్టికల్ 356 కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. భారతదేశంలో మొదటిసారి ఆర్టికల్ 356 అనేది ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది అంటే పంజాబ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. పంజాబ్, ఓకేనా, 1951 ఆ టైంలోనే. అత్యధిక సార్లు ఆర్టికల్ 356ను ఎదుర్కొన్న రాష్ట్రంగా దేని చెప్పొచ్చు అంటే 11 సార్లు, ఇప్పుడు ఇంక్లూడింగ్ ఈసారి ఏదైతే ఉంటుందో వార్తలకు వచ్చింది నిన్నటి రోజున 11 సార్లు ఆర్టికల్ 356ని ఎదుర్కొన్న మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ గుర్తుపెట్టుకోండి, మణిపూర్, ఓకేనా. సెకండ్ వచ్చేసి 10తో యూపీ సెకండ్ పొజిషన్లో ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి పాలనను విధించని రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎప్పటికీ కూడా పర్మనెంట్ కాదు, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ అవి కూడా మనకి ఎగ్జామినేషన్లో అడిగారు. ఎందుకంటే ఏదైనా రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి విధించబడని రాష్ట్రాలు ఏంటి అని చెప్పుకోవడం కంటే అత్యధిక సార్లు విధించబడిన రాష్ట్రం ఏంటి, మొదటిసారి విధించబడిన రాష్ట్రం ఏంటి అని చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం నేర్చుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బేసిక్స్ ఎక్కడైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అవే మీకు ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ ఇక్కడ ఏమన్నా రాష్ట్రపతి పాలనకు సంబంధించి రాజ్యాంగ సవరణ మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 గుర్తుంచుకోండి. ఆ రాజ్యాంగ సవరణనే మనకు ఒక 2 కండిషన్స్ ఏమని చెప్పాను, రాష్ట్రపతి పాలనను 1 year వరకు కొనసాగించవచ్చు, 6 months ప్లస్ 6 months అని. మరి 1 year తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను ఒక రాష్ట్రంలో కొనసాగించాలంటే ఎన్నికల సంఘము ఆ ప్రాంతంలో ఎన్నికలను నిర్వహించలేము అని చెప్పేసి చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో కొనసాగించవచ్చు అని చెప్పిన, లేదంటే ఏదైనా ఒక ప్రాంతంలో కానీ దేశమంతా కానీ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నా కూడా కొనసాగించవచ్చు అని చెప్పాము. ఈ నిబంధనలు 2 నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి 44th అమెండ్మెంట్ ద్వారానే రాజ్యాంగంలో చేర్చారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి మణిపూర్ విషయంలో ఏం జరగబోతుందో చూడాలి.
2022 సంవత్సరం మార్చిలోనే మణిపూర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో ఉన్నాము. అంటే మణిపూర్ రాష్ట్రానికి ఇంకొక 2 సంవత్సరాల అసెంబ్లీ కాల వ్యవధి ఉంది. ఈ 2 సంవత్సరాలు, మరి 2 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారా? కొనసాగించవచ్చు. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఎన్నికల సంఘం కూడా చెప్పొచ్చు. లేదంటే వెంటనే రాష్ట్రపతి పాలనను కూడా కొంతకాలం అమలు చేసేసి 6 months or 1 yearలో మళ్ళీ ఎన్నికలకు వస్తారా? తెలియదు. సో అటువంటి పరిస్థితిలో మణిపూర్ ఉంది. మైతేయి, కుకీలు 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 356 లాస్ట్ ఇయర్లో మణిపూర్ విషయంలో అనఫిషియల్గా ఆర్టికల్ 355 అమల్లో ఉండడం కూడా చూసాము. సో ఇలా ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్, కంటెక్స్ట్ ఇవన్నీ కూడా చూస్తే ఈజీగా ఉంటుంది. మనం కరెంట్ ఇష్యూస్లో భాగంగా టాపిక్ని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, కరెంట్ అఫైర్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్. జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చి ఒక్కొక్క టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది. అలా ఏ సబ్జెక్ట్ సంబంధించినా కూడా ఇదే విధంగా డిస్కస్ చేసామనుకోండి, సులభంగా మీకు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా కూడా విజయం అనేది మీ వంతు అవుతుంది. ఓకేనా? సో ఇది చూడండి. ఇక మనం ఆఫ్లైన్ క్లాస్లో దీనికి సంబంధించి ఏదైతే ఇంకా డెప్త్గా చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.